బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అన్నారు. మరి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బయట కనిపిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ మరి ఫ్యాన్స్ చేసిన వీరంగానికి ఆయన్ని బాధ్యుడిగా చేసి మరి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రశాంత్ ఫోన్ కూడా ఆఫ్ చేస్తుండటంతో 3 బృందాలతో గాలిస్తున్నట్టు చెప్పారు. ప్రశాంత్ని A1 గా, అతని సోదరుడు మనోహర్ని A2 గా, A3 గా ఫ్రెండ్ వినయ్ని చేర్చినట్టుగా చెప్తున్నారు. డ్రైవర్ సాయి రాజేష్ని A4 గా చేర్చి అరెస్ట్ చేశారట. ప్రశాంత్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం కోసం పోలీసులు అన్ని చోట్ల ఆరా తీస్తున్నారు. పోలీసుల అనుమానం ప్రకారం సిద్దిపేట జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్టుగా తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారట. ఏ తప్పు చేయకపోతే ప్రశాంత్ దాక్కోవడం ఏంటని కొందరు నెటిజన్స్ అయితే ప్రశాంత్ పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ ఫేమ్ వచ్చాక చేసినటువంటి రచ్చ వల్ల ఇమేజ్ పూర్తిగా పోయేలా చేసుకున్నట్టు నెటిజన్లు చెప్తున్నారు. అయితే ఆ గొడవకి ఆయనకి ఏంటి సంబంధం? అయితే ఇప్పుడు నేనెక్కడికి పారిపోలేదని, నేను ఇక్కడే ఉన్నానంటూ చెప్తున్నారు మన రైతు బిడ్డ ప్రశాంత్. మరి తన మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడుతున్నారో అర్థం కాలేదు. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇచ్చాను, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాను. నేను నా ఇంట్లోనే ఉన్నాను. నన్ను చూడ్డానికి ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు నేను పారిపోయానని, కనబడలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని వస్తున్నారు. నా దగ్గరికి వందల మంది వస్తూ ఇంటర్వ్యూలు కావాలంటున్నారు. నేను ఒక మనిషినే. ఎంతమందికని ఇంటర్వ్యూలు ఇవ్వగలను? ఇవ్వలేనని చెప్పి నా మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం, పెద్ద పెద్ద మీడియాలు కూడా దాన్ని నిజమనుకుని నమ్మడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా వీటి గురించి తెలుసుకుని ఒక్కసారిగా ఫైర్ అయ్యారట. అసలు జరుగుతుందేంటో ఏమాత్రమైనా అర్థమవుతోందా? ఇలాంటి విషయంపై కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన కనబడలేదంటున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా వీడియోలు పెట్టి నేను ఇక్కడే ఉన్నానంటూ 100 మంది దగ్గర సాక్ష్యం చెప్పిస్తున్నారు. మరి ఎవరిది తప్పు? మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందా? నిజానిజాలు తెలుసుకోకుండా వాటి గురించి చెప్పాలా? ఒకవేళ ఏదైనా జరిగితే దీని గురించి కాస్త నిర్ణయాలు తీసుకోవాలంటూ చెప్పారు. అయితే స్వయంగా ఈ విషయంపై హరీష్ రావు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. సో మా సిద్దిపేట వాసి ఈ విధంగా అబద్ధాలు మరి చెప్పారని, ఆయనకి కారణమైందంటూ చెప్పారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో నాకైతే అర్థం కావడం లేదు. అనవసరంగా మరి ఏ తప్పు చేయనటువంటి వాడిని, ఒక సామాన్యుడిని అందలం ఎక్కిస్తే అదే ఇప్పుడు ఇబ్బంది అయిపోయిందా అంటూ మండిపడ్డారట హరీష్ రావు. ఖచ్చితంగా మరి ప్రశాంత్ బయటికి రావాలని, ఏం కాదని ఆయనకి మేము హామీ ఇస్తున్నట్టుగా హరీష్ రావు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది.